అందరికీ నమస్తే అండి. ఈరోజుటి వీడియోలో కార్తీక మాసంలో వినవలసిన కార్తీక పురాణం 10వ అధ్యాయం ఏంటనేదైతే ఈరోజుటి వీడియోలో తెలుసుకుందాం. వేదతలు చేత వేద వైద్యునిగాను వేదాంత స్థితినిగాను రహస్యమైన వాణిగాను ఆదిత్వితీయునిగాను కీర్తింపబడేవాడా, సూర్యచంద్ర శివబ్రహ్మదుల చేత మహారాజాది రాజుల చేత స్తుతింపబడే రమణీయ పాద పద్మములు గలవాడా, నీకు నమస్కారము. పంచభూతములు సృష్టి సంభూతులైన సమస్త చరచరాలు కూడా నీ విభూతులై ఉన్నాయి. శివసేతవ శరణ, నువ్వు పరము కంటే పరముడివి. నువ్వు సర్వాధికారివి. స్థావర జంగమ రూపమై సమస్త ప్రపంచము కూడా దానికి కారణబీజమై మాయతో సహా నీ యందు ప్రస్ఫుటమైపోతుంది. సృష్టధ్యాని మధ్యలోనే తదంతరము కూడా ప్రపంచమంతా నువ్వు నిండి ఉంటావు. భక్ష్య భోజ్య చోష్య లేహ్య రూప చతుర్విధ దాన రూపదావు యజ్ఞ స్వరూపుడువు కూడా నీవే. అమృతమయము పరమ సుఖప్రదము అయిన నీ సచ్చిదానంద రూప స్మరస్మరము మాత్రము చేతనే ఈ సంసార సమస్తము వెన్నిట్లో సముద్రంలా భావిస్తుంది. ఏ ఆనందసాగర ఈశ్వర జ్ఞానస్వరూప సమస్తానికి ఆధారపు సకల పురాణసారము కూడా నీవై ఉన్నావు. ఈ విశ్వము సమస్తము నీ వల్లనే జనించి తిరిగి నీయందే లయిస్తూ ఉంది. ప్రాణులందరి హరిడయలోని ఉండేవాడిని, ఆత్మవాచుడువు, అఖిల వంద్యుడువు, మనోవాగ గోచరుడువు అయినా నువ్వు కేవలం మాంసహాయులైన భౌతిక నేత్రలు కనిపించగదా తండ్రి. ఓ కృష్ణ ఈశ్వర నారాయణ, నీకు నమస్కారము. నీ ఈ దర్శన ఫలముతో నన్ను ధన్యుని చేయి. దయామతివై నన్ను నిత్యము పరిపాలించు. జగదేక పూజ్యుడువైన నీకు మ్రొక్కడం వల్ల నా జన్మ సాఫల్యమును గ్రహించు దాతవు. నేతువు కుప్ర సమృద్ధుడు అయిన నీవు సంసార సాగరంలో సంకట పాలవుతున్న నన్ను సముద్రయించు. ఏ శుద్ధ చరిత్ర ముకుంద త్రిలోకనాథ త్రిలోకవాసి అనంత అధికారిన పరమాత్మ పరమహంసవతి పురాణాత్మ గణాతీత గురు దయామయ విష్ణు, నీకు నమస్కారము. నిత్యానంద సుధాబ్దివాసి స్వర్గవర్గ ప్రద అభేద తేజోమయ సాధు హృత్పద దస్మిత ఆత్మరామ దేవదేవాశ గోవింద, నీకిదే నమస్కారము. సృష్టి స్థితి లయకార వైకుంఠవాస బుద్ధిమంతులైన వారు పాదాలయందిలి భక్తి అనే పడవ చేత సంసార సాగరాన్ని తెరిచి నీ స్వారూప్యాన్ని పొందగలుగుతున్నారు. అటువంటి తేజస్వరూపులైన నీ పాదాల వల్లే నా ప్రణామములు. వేదాల చేతగాని సత్కర పురాణ నీటి కావ్యదుల చేతగాని మానవులు నిన్ను దర్శించలేరు. నీ పాదసేవ భక్తి అనే అమజ్నాలను ధరించగలిగిన వాళ్ళు మాత్రమే నీ రూపాన్ని భావించగలిగి ఆత్మస్వరూపినిగా గుర్తించి తరలించగలుగుతున్నారు. ప్రహ్లాద ధ్రువ మార్కండేయ విభీషణ ఉద్ధవ గజేంద్రాది భక్తికోటులను రక్షించే నీ నామస్మరణము మాత్రము చేతనే సమస్త పాపాలు నశించిపోతున్నాయి. ఓ కేశవ నారాయణ గోవింద విష్ణు మధుసూదన త్రివిక్రమ వామన శ్రీధర హృషికేశ పద్మనాభ దామోదర సంరక్షణ వాసుదేవ, నీకు నమస్కారము. నన్ను రక్షించు. ఈ విధంగా తెరిపిలేని పారవశ్యంతో తనను స్తుతిస్తున్న జ్ఞానసిద్ధిని చిరునవ్వుతో చూస్తూ, జ్ఞానసిద్ధ నీకు స్తోత్రానికి నేను సంతోషభరితుడినయ్యాను. నీకు ఏం వరం కావాలో కోరుకో అన్నాడు విష్ణుమూర్తి. ఏ జగన్నాథ, నీకు న్యాయందు అనుగ్రహం ఉన్నట్లయితే నాకు వైకుంఠ ప్రసాదించు అని కోరాడు. జ్ఞానసిద్ధుడు తదాస్తు అని దీవించి తారక్ష వాహనుడై శ్రీహరి ఇలా చెప్పసాగాడు. జ్ఞానసిద్ధ, నీ కోరిక నెరవేరుతుంది. కానీ అత్యంత దుర్మార్గులతో నిండిపోతున్న ఈ నరకంలో మహాపాపాత్ములే సైతం సులువుగా తరించే సూత్రాన్ని చెబుతాను విను. సత్పురుష, నేను ప్రతి ఆషాఢ శుద్ధ దశమి నాడు లక్ష్మీ సమేతుడనై పాలసముద్రంలో ప్రవలించి కార్తీక శుద్ధ ద్వాదశి నాడు మేల్కొంటాను. నాకు నిద్ర సుఖాన్నిచ్చే ఈ 4 నెలలు ఎవరైతే సద్రతాళన ఆచారాలతో వారు వికృత పావులైన ఆ సాన్నిధ్యాన్ని పొందుతారో, విఘ్నులు వైష్ణవులు అయిన నీవు నీ సహస్ర వత్రాలు కూడా నేను చెప్పిన చాతురస్మ వ్రతాచరణను చేయుడు. చాతురస్మ వ్రతాచరణ శూన్యులై వాళ్ళు బ్రహ్మహత్య పాతిక ఫలాన్ని పొందుతారని తెలుసుకోండి. నిజానికి నాకు నిద్ర మేలుకోవాలనే అవస్థత మేదీ లేదు. నేను వానికి అతీతుడిని. అయినా నా భక్తులు పరీక్షించడానికి నేనిలా నిద్రమిసితో జగన్నాటక రంగాన్ని చూస్తుంటానని గుర్తించు. చాటురస్మాన్ని కాకుండా నీవు నాపై చేసిన స్తోత్ర త్రికాలమందు పఠించే వాళ్ళు కూడా తరుమిస్తారు. వీటి లోకంలో ప్రచారం చేసి లోక ప్రకారిని నడుంకట్టు. ఈ విధంగా చెప్పి ఆదినారాయణుడు లక్ష్మీ సమేతుడై ఆషాఢ శుక్ల దశమి నాడు పాలసముద్రాన్ని చేరి శేషతల్పంపై స్నయించాడు. అంగిరసుడు ఉవాచ
ఓయి నీవడిగిన చాతురస్మ వ్రతమహిమ ఇది. దుర్మాత్ములైన పాపులైనా సరే హరిపారాయణం వలె ఈ చాతురస్మ వ్రతచరణ చేస్తే బ్రాహ్మణ, వైశ్య, క్షత్రియ, శూద్ర, స్త్రీజాతుల వారందరూ కూడా తరించి తీరుతారు. ఈ వ్రతాన్ని చేయని వాళ్ళు గోగ్రోత్ర హత్య ఫలాన్ని, కోటి జన్మల శూరపానము చేసి పాపాన్ని పొందుతారు. శ్రద్ధాభక్తులతో ఆచరించే వాళ్ళు 100 యజ్ఞాలు చేసిన ఫలాన్ని, అత్యంతంలో విష్ణులోకాన్ని పొందుతారు. జనకుని కోరికపై వశిష్ఠుడు ఇంకా ఇలా చెప్పసాగాడు. ఓ మిథిలరాజా, దౌర్యేయ, ఈ కార్తీక మహాత్మ్యమును గురించి అత్యగస్త్యములను నడుమును జరిగిన సంవాదమును తప్పనిసరిగా తెలుసుకోవాలి. ఒకనాడు అత్రిమహముని అగ్యుషుని చూసి కుంభసంభవ లోకత్ర ప్రకారం కోసం కార్తీక మహత్య బోధముకై ఒకానొక హరిగాథను వినిపిస్తాను విను. వేదము తావై సమానమైన శాస్త్రము గాని, ఆరోగ్యానికి ఏరైన ఆనందము గాని, హరికి సాటైన దైవము గాని, కార్తీకముతో సమానమైన నెల కాని లేవయ్యా. కార్తీక స్నాన దీపదానాలు, విష్ణార్చనలు వలన సమస్త వాంఛలు సమకూరుతాయి. ముఖ్యంగా కలియుగ ప్రాణులు కేవలం విష్ణుభక్తి వల్ల మాత్రమే విజయ, వివేక, విజ్ఞాన, యశోధన, ప్రతిష్టాన సంపదలను పొందగలుగుతారు. ఇందుకు సాక్షిభూతము పురంజీవుని ఇతిహాసము చెబుతాను విను. తేత్రియుగంలో సూర్యవంశ క్షత్రుడైన పురంజీయుడు అనేవాడు అయోధ్యని పరిపాలించేవాడు. సర్వశాస్త్ర విధుడు, ధర్మజ్ఞుడు అయిన ఆ రాజు అత్యధికమైన ఐశ్వర్యం కలగడంలో అహంకరించిన వాడే బ్రాహ్మణ ద్వేషి, దేవ బ్రాహ్మణ భూహత్య, సత్యశౌచ, విహీనుడు, దుష్ట ప్రకారయుక్తుడు, దుర్మార్గ ప్రవర్తనుడే అయి ప్రవర్తింపసాగాడు. తద్వారా అతని ధర్మబలం నశించడంతో సామంతులైన కాంబుజ, కురజాతులు అనేక మంది ఏకమై చిత్రంగ బలాలతో వచ్చి అయోధ్యని చుట్టుముట్టడించారు. ఈ వార్త తెలిసిన పురంజీయుడు కూడా బాలయుక్తుడై శత్రువులతో తలపడేందుకు సిద్ధపడ్డాడు. పెద్ద పెద్ద చక్రాలున్నది, ప్రకాశించేది, జెండాలతో అలంకరించబడినది, ధనుర్బాది శాస్త్రాలతో సంపూర్ణమైనది, అనేక యుద్ధాల్లో విజయం సాధించినది, చక్కటి గుర్రాలు పూంచినది, తమ శౌర్యవంశమైనది అయిన రథాన్ని అధిరోహించి రథ, గజ, తురగ పదాలతో అనబడే 4 రకాల బలములతో నగరం నుండి వెలువడి చుట్టుముట్టిన శత్రు సైన్యంపై విరుచుకుపడ్డాడు. ఇదండి ఈరోజుటి కార్తీక పురాణం 10వ అధ్యాయం. మళ్ళీ రేపు ఉదయం 5 గంటలకి కార్తీక పురాణం 11వ అధ్యాయం ఏంటనేది అయితే తెలుసుకుందాము.